ఇది బ్యాక్టీరియోఫేజ్ అండి. ఆ పెద్దగా కనిపిస్తుందా రెక్టాంగులర్ షేప్‌లో ఉండేది ఏంటంటే బ్యాక్టీరియా. ఆ చిన్న బుల్లిది ఉంది చూసారా? అదేంటంటే వైరస్. ఈ వైరస్ ఎళ్లి ఆ బ్యాక్టీరియా మీద అటాక్ చేసి దాంట్లోని పిల్లలు పుట్టించేస్తుంది. సో, మరి దీనివల్ల ఆ బ్యాక్టీరియాకి బ్యాడే. చచ్చిపోతుంది ఆ బ్యాక్టీరియా. కానీ ఇది మనకి యూజ్‌ఫుల్లా? యెస్ అండి. అబ్సల్యూట్‌లీ. ఇలాగా. సో, ఆర్టిఫిషియల్‌గా మనం ఇవి చాలా వాటికి యూజ్ చేయొచ్చు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్‌లోని బ్యాక్టీరియాస్‌ని మనం చంపలేం. ఏంటంటే ఏ టాబ్లెట్లు ఇచ్చినా బ్యాక్టీరియా చచ్చిపోవట్లేదు అన్నప్పుడు ఇది మన వైరస్ బాడీలోకి ఎక్కిస్తామన్నమాట. అప్పుడు ఎక్కించిన తర్వాత ఈ బ్యాక్టీరియాని చంపేస్తది. హార్మ్‌ఫుల్ బ్యాక్టీరియా మన బాడీలో ఉన్నది చంపేస్తది. ఎందుకంటే యాంటీబయాటిక్స్ చంపలేకపోతున్నాయి. సెకండ్ థింగు మన ఫ్యామిలీలో జీన్స్ కొన్ని తేడా జీన్స్‌లు కూడా ఉండొచ్చండి. రోగాన్ని క్రియేట్ చేసేవి. ఆ జీన్స్‌ని కూడా మోడిఫై చేయడానికి ఈ బ్యాక్టీరియోఫేజ్‌వి ఇలాంటి వైరస్‌వి యూజ్ చేస్తామన్నమాట. సో, ఎప్పుడు బ్యాడే కాదు. వైరస్‌ల వరకు గుడ్ కూడా ఉంటది.